ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కమల్కి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉండడంతో రాత్రి నిద్రలో లేచి తన గది నుంచి బయటికి వచ్చి తిరిగి గదిలోకి వచ్చి అనుకోకుండా తనకు తెలియకుండా పల్లవి మంచం మీద నిద్రపోతాడు. ఇక ఉదయాన్నే నిద్ర లేచిన పల్లవి తన పక్కన కమల్ ఉండడంతో తనని బాగా కోప్పడి తిడుతూ ఉంటుంది. కొంచెమైనా బుద్ధుందా నీకు? అసలు నువ్వు మనిషివేనా? రాత్రంతా చెప్పాను కదా నాకు కొంచెం టైం కావాలని. నేనేమైనా బొమ్మను అనుకున్నామా వచ్చి నా పక్కన పడుకోవడానికి? ఏ దురుద్దేశం లేకపోతే నా పక్కన పడుకున్నావని తను నరుస్తూ ఉంటుంది. ఇక కమలు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని తనకు చెప్పలేక, నాకు ఏ దురుద్దేశం లేదు పల్లవి, నాకు తెలియకుండానే అక్కడ పడుకున్నానని తను చెప్తూ ఉంటాడు. ఇక కోపం వచ్చిన పల్లవి ఈ గదిలోంచి వెళ్ళు అని తను నరుస్తుంది. ఇక సమాధానం చెప్పలేని కమలు గదిలోంచి బయటికి వెళ్తాడు. ఇక వెంటనే పల్లవికి గుర్తుకొస్తుంది. తను బయటికి వెళ్ళి తమ ఇద్దరికీ శోభనం జరగలేదని అందరికీ చెప్తాడేమోనని తన వెనకనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కమలు తన గది నుంచి హాల్లోకి వచ్చేసరికి అక్కడ అవని, అక్షయ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అవని ద్వారా పల్లవి, కమలు చాలా సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న అక్షయ్ అవనితో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చూడు, కమలు పల్లవి చాలా సంతోషంగా ఉన్నారని బామ్మ ద్వారా తెలిసిందని చెప్పావు. అప్పుడేమో వాళ్ళిద్దరు ఎలా ఉంటారో ఏమోనని చాలా టెన్షన్ పడ్డావు కదా, వాళ్ళ కాపురం ఏమవుతుందోనని భయపడ్డావు కదా, ఇప్పుడేమంటావు అని తను చెప్తూ ఉంటాడు. అవునండి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కమలు చాలా అమాయకుడు, చిన్నపిల్లల మనస్తత్వం. కమలు జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని తను చెప్తూ ఉంటుంది. ఇక అదంతా వింటూ ఉన్న కమల్ అయితే, మా అమ్మ కంటే మా వదినే మా గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. మా వదినది బంగారం లాంటి మనసు. ఇప్పుడు నాకు పల్లవికి శోభనం జరగలేదని తెలిస్తే తను ఎంత బాధపడుతుందో అని అక్కడ నిల్చుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కమల్ని చూసిన అవని తను బాధగా డల్గా ఉండడం చూసి, అలా ఉన్నావేంటి కన్నయ్య, నువ్వు సంతోషంగా ఉన్నట్టుగా నాకు అనిపించలేదే. నువ్వు పల్లవి సంతోషంగా ఉన్నారా లేదా? భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారా లేదా అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే, పల్లవి అన్న మాటల్ని మా వదినకి చెప్పకూడదు, తను చాలా బాధపడుతుంది, తను బాధపడితే మేము సంతోషంగా ఉండలేం అని అనుకొని ఆ విషయం ఎప్పటికీ చెప్పకూడదు అనుకుంటాడు. లేదు వదిన, మేము చాలా సంతోషంగా ఉన్నాం, నా భార్యని నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను, నిజంగానే కొత్త జీవితం చాలా కొత్తగా ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలతో సంతోషపడిన అవని, నీ మంచి మనసుకి అన్నీ మంచి జరుగుతాయి కన్నయ్య అని తనకు చెప్తూ ఉంటుంది. శ్రేయ మా నాన్న చెప్పినట్టుగా మనిద్దరం పెళ్లి చేసుకుంటామని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. శ్రీకర్ ఏమో, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే చేసుకుందాం, అంతవరకు మనం ఎదురు చూస్తామని తనతో చెప్తూ ఉంటాడు. ఇదంతా ఇంటూ ఉన్న శ్రేయ వాళ్ళ నాన్న అయితే, నువ్వు చేసుకోవాలనుకున్న అమ్మాయిని మీ తమ్ముడు చేసుకున్నాడనమాట. ఈ సమయంలో మీ ఇంట్లో వాళ్ళు నీ మీద చాలా కోపంగా ఉంటారు, ఖచ్చితంగా నీ పెళ్ళికి ఒప్పుకోరు. అందుకే నేను ముహూర్తం పెట్టించి నా కూతురు ముందు మంచివాడుగా నటిస్తాను. నువ్వెటూ పెళ్లి చేసుకోవు కాబట్టి నా కూతురు నీ మీద ద్వేషం పెంచుకొని నేను దూరం చేసుకుంటుంది అని మనసులో అనుకొని ఇక వాళ్ళ దగ్గరికి వచ్చి శ్రీకర్తో చెప్తూ ఉంటాడు. మీ ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇక శ్రీకర్ అయితే, అప్పుడే వద్దు సార్, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే నిశ్చితార్థం పెట్టుకుంటాం, ఇప్పుడైతే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారని తనతో చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఒప్పుకోరని తెలిసే నేను ఈ ముహూర్తం పెట్టిస్తున్నానని శ్రేయ వాళ్ళ నాన్న మనసులో అనుకుని, అదంతా నాకు తెలీదు, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేయించుకుంటావో లేకపోతే ఎదిరించి ఈ నిశ్చితార్థం చేసుకుంటావో నాకు అనవసరం, నేనైతే ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిస్తున్నానని చెప్పి పంతులకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక శ్రీకరు అవనికి ఫోన్ చేసి, శ్రేయ వాళ్ళ నాన్న ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిస్తున్నారని, మా ఇంట్లో వాళ్ళు ఇష్టం లేనిదే నేను ఈ నిశ్చితార్థం చేసుకోనని చెప్తూ ఉన్న నా మాట వినడం లేదని తనకు చెప్తాడు. ఇక అవని నేను వచ్చి మాట్లాడతానని శ్రీకర్కి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఈ విషయాన్ని అక్షయ్కి చెప్పాలని తన దగ్గరికి వెళ్ళేసరికి అక్షయ్ వాళ్ళ నాన్నగారు అర్జెంటుగా ఆఫీస్లో మీటింగ్ ఉందని వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక అవని ఈ విషయాన్ని వాళ్ళ అత్తయ్యతో చెప్తుంది. ఇక తను కూడా మనిద్దరం వెళ్ళి మాట్లాడదామని చెప్తుంది. లేదు అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కదాన్నే వెళ్తాను, ఇంట్లో ఇద్దరం లేకపోతే అందరికి అనుమానం వస్తుంది, నేను వెళ్తాను, నేను లేనని అంటే మీరు ఇక్కడే ఉండి మేనేజ్ చేయండి అని తనతో చెప్తుంది. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకునే విషయాన్ని మేడ మీద నుంచి పల్లవి వింటూ ఉంటుంది. ఇక పల్లవి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, అవని ఇప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరి శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, శ్రేయ వాళ్ళ ఇంట్లోనే శ్రీకర్ కూడా ఉంటాడు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అనే ప్రతి ఒక్క విషయాన్ని నాకు వీడియో తీసి నాకు పంపించని తనతో చెప్తుంది. ఇక తన ఫ్రెండ్ అయితే వాళ్ళెవరో నాకు తెలియదు అని చెప్తూ ఉన్నా, అదంతా నాకు తెలీదు, నాకు మాత్రం నువ్వు ఈ పని చేసి పెట్టాల్సిందే అని తనకి ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇక పల్లవి వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. శ్రీకర్ చేసిన పనికి మామయ్య గారు తనని బాగా తిట్టి కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు.
తన మీద చాలా కోపంగా ఉన్నారు. కానీ అవని శ్రీకర్ని ఇంటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఇప్పుడు శ్రీకర్ని కలవడానికి బయటికి వెళ్ళింది. తన ప్రయత్నాలు ఫలించకూడదు. అందుకోసం మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మా మామయ్య గారి ఆఫీసులో మీరిద్దరు మనుషుల్ని సీక్రెట్గా పెట్టారు కదా, వాళ్ళని ఉపయోగించి శ్రీకర్ మీద కోపం అసహ్యం పుట్టేలాగా వాళ్ళతో చెప్పించండి. అప్పుడు అవని చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించవు అని తను చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న కూడా నీ కోసం ఏదైనా చేస్తాను అని తనతో చెప్తూ ఉంటే ఇదంతా వింటూ ఉన్న రాజేశ్వరి, మా అన్నయ్య కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మన కూతురు ఆ ఇంటి కోడలండి, ఏం చేసినా నష్టపోయేది మన కూతురే అని తనకు చెప్తూ ఉంటే, మీ అన్నయ్య మీద ఉండే ప్రేమని నా మీద అనుమానంగా మార్చుకోకు. నేను మాట్లాడింది బిజినెస్ వ్యవహారాల మీద. అనుమానం అలాంటివన్నీ పెట్టుకొని నీ బుర్రను పాడు చేసుకోకు అని చెప్పి ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రేయ వాళ్ళ నాన్న పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించమని హడావిడి చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న శ్రీకరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే నేను ఈ నిశ్చితార్థం చేసుకుంటాను, అంతవరకు నేను ఒప్పుకోనని తను చెప్తూ ఉంటాడు. ఇక శ్రేయ వాళ్ళ నాన్న అయితే కన్న కొడుకు అని చూడకుండా ఇంట్లో నుంచి మెడ పెట్టుకొని గెంటేశారు. నీకోసం నా కూతురు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. నువ్వు నా కూతురు గురించి ఆలోచించాలి కానీ మీ ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తుంటావు అని తనని అడుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి అవని రావడంతో తనని శ్రేయ ఇంట్లోకి రమ్మని చెప్తుంది. ఇక శ్రేయ తనతో చెప్తూ ఉంటుంది, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతుంటేనే చూడలేక ప్రాణం తీసుకోబోయాను. ఇప్పుడు నాతో అసలు పెళ్ళే వద్దని చెప్తున్నాడు. ఇప్పుడు నేను నిజంగా ఆ ప్రాణం తీసుకుంటానని తను చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకరు, లేదు వదిన, ఇంట్లో వాళ్ళందరి సమక్షంలో అందరి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాతే ఈ నిశ్చితార్థం చేసుకుంటాను, అంతవరకు నాకు ఏ నిశ్చితార్థం వద్దు అని తను చెప్తూ ఉంటే ఇక అవని కూడా మీరు కోరుకున్నట్టుగానే అందరి సమక్షంలోనే మీ నిశ్చితార్థం పెళ్ళి జరిగేలాగా నేను అందరినీ ఒప్పిస్తాను, రేపు అందరినీ ఇక్కడికి తీసుకొస్తాను, మీరేం టెన్షన్ పడకండి అని తను చెప్తూ ఉంటుంది. ఇక శ్రేయ వాళ్ళ నాన్న అయితే నోటి మాట రాక అలాగే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. నేను వేసుకున్న ప్లాను ఇలా రివర్స్ అయిందేంటా అని అనుకుంటూ ఉంటాడు. ఇక శ్రీకరు శ్రేయ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇదంతా పల్లవి ఫ్రెండ్ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇక అవని నేరుగా ఇంటికి వచ్చేసరికి ఆ వీడియోని వాళ్ళ మామయ్య చూస్తూ ఉంటాడు. ఇక తను అవనిని చూసి ఎక్కడికి వెళ్ళావు అవని అని తనను అడుగుతూ ఉంటే తను మన గార్మెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళానని తన అబద్ధం చెప్తుంది. ఇక వాళ్ళ మామయ్య చాలా కోపంగా గార్మెంట్ ఫ్యాక్టరీ శ్రేయ వాళ్ళ ఇంట్లో పెట్టారా అని తను గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక పల్లవి ఎలాంటి ప్లాన్లు వేసి అవనిని ఆ ఇంటికి దూరం చేస్తుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.